ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో టేపులను కోర్టు నుంచి తీసుకుంది ఈసీ. టేపులు కావాలన్న ఈసీ పిటిషన్ ను కోర్టు అనుమతించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, టేపులకు సంబంధించిన ఈసీ పిటిషన్ ను కోర్టు అనుమతించడంపై అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్ ఓటుకు నోటు కేసు సంబంధించి ఆడియో వీడియో టేప్ ఏదైతే అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే కోర్టుకు సమర్పించిన ఆడియో వీడియో టేప్స్ ఉన్నాయో ఆ టేప్స్ అన్నిటి కూడా ఏసీబీ వేసిన టేప్స్ అన్ని కూడా ఈసీ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ఏసీబీ కోర్టులో ఈసీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. మొదటగా ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పి కొట్టివేసిన ఈ కోర్టు తర్వాత రోజున దీనికి సంబంధించిన మెయింటైనబుల్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించిన పిటిషన్ సంబంధించి అలౌ చేస్తూ ఆడియో వీడియో టేప్ ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని చెప్పి ఈసీకి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక బ్లాంక్ టేప్స్ ని ఇప్పటికే కోర్టు సమర్పించింది ఈసీ. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ కావచ్చు, లేకుంటే ఎఫ్ఎస్ఎల్ కు ఏదైతే ఏసీబీ అధికారులు ఇచ్చిన ఆడియో వీడియో టేప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏసీబీ కోర్టు కొద్దిసేపటి క్రితం ఏసీకి కూడా జరిగింది. ఈ టేప్స్ ను తీసుకుని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకోబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో లేకుండా ఈ కేసు చేస్తున్నారు, తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ కేసు చేస్తున్నారని ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఈసీ ఇప్పుడు తీసుకున్న ఈ టేప్స్ అన్నింటినీ పరిశీలించి దీంట్లో ఉన్న కంటెంట్ ను బట్టి తర్వాత చర్యలు కూడా తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు దీంట్లో ఈ టేప్స్ తీసుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్.